మొదటి రోజు కొత్త ప్రదేశం, కొత్త మొఖాలు, కొత్త ఆశయాలు. ఆ జన సందేహంలో ఒక అమ్మాయి నిశ్శబ్దంగా క్లాస్ రూమ్లోకి అడుగుపెట్టింది. ఆమె పేరు గౌరి. తెల్లని చుడిదార్, చేతిలో పుస్తకాలు, కళ్ళల్లో అమాయకత్వం. ఆమెను చూసిన క్షణంలోనే క్లాస్ చివరి బెంచ్లో కూర్చున్న అర్జున్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఇది ప్రేమ లేక కేవలం ఆకర్షణ అని తనలో తాను అనుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. గౌరి చాలా సైలెంట్, తన పని తాను చేసుకునే అమ్మాయి. అర్జున్ మాత్రం అందరితో కలిసిపోతాడు. కానీ ఎంతమంది ఉన్నా అతని చూపు ఎప్పుడు గౌరి మీదే. ఒకరోజు లైబ్రరీలో గౌరి పుస్తకం తీసుకుంటూ జారి పడబోతే అర్జున్ వెంటనే పట్టుకున్నాడు. కొన్ని క్షణాలు ఇద్దరి కళ్ళు దానిలో ఒకటి నిలిచిపోయాయి. గౌరి మెల్లగా చెప్పింది, థ్యాంక్ యూ. అర్జున్ నవ్వుతూ అన్నాడు, ఇలా పడిపోతే ప్రతిసారి పట్టుకోవడానికి నేను ఉంటాను. ఆ మాట విన్న గౌరి నవ్వింది. అది వాళ్ళ మొదటి చిరునవ్వు. ఆ రోజు నుంచి వారి పరిచయం మొదలైంది. ఉదయం గుడ్ మార్నింగ్ మెసేజ్లు, మధ్యాహ్నం కలిసి లంచ్, సాయంత్రం కాలేజీ గ్రౌండ్లో నడక. నెమ్మదిగా ఆ స్నేహం ప్రేమగా మారింది. ఒకరోజు వర్షంలో కాలేజీ నుంచి బయటికి వస్తుంటే వర్షం ఒక్కసారిగా మొదలైంది. గౌరి పరిగెత్తుతూ షెడ్ దగ్గరగా ఆగింది. అర్జున్ కూడా అక్కడికే వచ్చాడు. గాలి బలంగా వీచుతోంది. గౌరి జుట్టు ముఖం మీద పడుతోంది. అర్జున్ ఆమెను చూస్తూ మంత్రముగ్ధుడైపోయాడు. ఎందుకు ఇలా చూస్తున్నావు అని గౌరి అడిగింది. అర్జున్ మెల్లగా అన్నాడు, ఈ వర్షంలో నువ్వు ఇంకా అందంగా కనిపిస్తున్నావు. గౌరి సిగ్గుతో తలదించుకుంది. ఆ క్షణంలో వాళ్ళ ప్రేమ ఆరంభం. కాలేజీ టెర్రస్ మీద సాయంత్రం సూర్యాస్తమయం చూస్తూ నిలబడ్డారు. అర్జున్ చేతిలో ఒక చిన్న లెటర్. గౌరి, నేను ఒక విషయం చెప్పాలి. ఏంటి అంది గౌరి. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. నేను చూసిన రోజు నుంచి నా మనసులో నువ్వే ఉన్నావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. గౌరి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. నేను కూడా అంది చిన్నగా నవ్వుతో. ఆ మాట విన్న అర్జున్ జీవితంలో విన్న అతి అందమైన మాట. ఆ రోజు వాళ్ళ ప్రేమికులయ్యారు. ప్రేమలో ప్రతిరోజు ఒక పండుగలా గడిచింది. చిన్న చిన్న గిఫ్ట్స్, అనుకునే సర్ప్రైజ్లు, రాత్రి పొద్దుపోయే వరకు చాట్స్, ఫోన్లో గంటల తరబడి మాటలు. ఒకరోజు గౌరి అడిగింది, అర్జున్, నువ్వు నన్ను ఎప్పటికీ వదిలిపెట్టవు కదా? అర్జున్ ఆమె చేతిని పట్టుకొని అన్నాడు, ఈ గుండె ఆగిపోయినా నా ప్రేమ ఆగదు. గౌరి అతని భుజం మీద తల పెట్టుకుంది. ఆమెకు ప్రపంచం మొత్తం అతనే అయిపోయాడు. కానీ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. గౌరి ఇంట్లో ఆమె పెళ్లి గురించి మాట్లాడడం మొదలైంది. వాళ్ళ కుటుంబం చాలా కఠినంగా ఉండేది. ప్రేమ గురించి తెలిస్తే ఒప్పుకోరని గౌరికి తెలుసు. ఒకరోజు ఆమె ఏడుస్తూ అర్జున్ని కలిసింది. మన ప్రేమ గురించి ఇంట్లో తెలిస్తే నన్ను దూరం చేస్తారు అని అర్జున్ ధైర్యం చెప్పాడు. నేను ఉన్నాను గౌరీ, ఏం జరిగినా నీ చెయ్యి వదలను. కానీ అదే సమయంలో అర్జున్ జీవితంలో మరో కష్టం వచ్చింది. అతని తండ్రికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. కుటుంబ బాధ్యతలు అన్నీ అర్జున్ మీద పడ్డాయి. చదువు, పని, ఇంటి బాధ్యతలు. అతనికి సమయం తగ్గిపోయింది. గౌరికి మెసేజ్లు తగ్గాయి, కాల్స్ తగ్గాయి. ఆమె మనసులో భయం పెరిగింది. ఒకరోజు గౌరి కోపంగా అడిగింది, ముందులా ఎందుకు మాట్లాడడం లేదు? అర్జున్ అలసటగా ఉన్నాడు. పరిస్థితులు మారిపోయాయి గౌరీ. ఆ మాట గౌరి గుండెను ముక్కలు చేసింది. పరిస్థితులు మారితే ప్రేమ కూడా మారిపోతుందా అని కన్నీళ్లతో అడిగింది. అర్జున్ నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే తన బాధ చెప్పడానికి కూడా అతనికి మాటలు లేవు. రోజులు గడిచాయి. ఇద్దరు దూరం అయ్యారు. కానీ ప్రతిరోజు ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ అర్జున్ రాత్రిళ్ళు గౌరీ ఫోటో చూసి ఏడ్చేవాడు. గౌరీ ప్రతి ఉదయం అతని చాటు ఓపెన్ చేసి లాస్ట్ సీన్ చూస్తూ ఉండేది. ఒకరోజు గౌరీ పెళ్లి ఫిక్స్ అయింది. ఆ వార్త విన్న అర్జున్ గుండె ఆగిపోయినట్లయింది. ఆమెను చివరిసారిగా కలవాలని నిర్ణయించాడు. వాళ్ళు మొదటిసారిగా కలిసి కూర్చున్న పార్కులో కలిశారు. గౌరీ కళ్ళల్లో నీళ్లు. నన్ను నిజంగా ప్రేమిస్తున్నావంది. అర్జున్ కన్నీళ్ళు ఆపుకోలేక అన్నాడు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అయితే ఎందుకు దూరం అయ్యాయో? నిన్ను నా సమస్యల్లోకి లాగకూడదనుకున్నాను. గౌరీ ఏడుస్తూ చెప్పింది. ప్రేమ అంటే బాధ పంచుకోవడం, ఒంటరిగా భరించడం కాదు. ఆ మాట అర్జున్ మనసును కదిలించింది. తను ఆమె చేతిని పట్టుకొని అన్నాడు, ఇంకెప్పుడు నేను దూరం కాను. గౌరీ కూడా అతన్ని గట్టిగా కౌలించుకుంది. ఇది ప్రేమ కన్నీళ్లలో నిండిన క్షణం. అర్జున్ వెంటనే తన కుటుంబంతో మాట్లాడాడు. గౌరీ కూడా తన ఇంట్లో ధైర్యంగా చెప్పింది. మొదట ఇద్దరి ఇళ్లల్లో వ్యతిరేకత వచ్చింది. కానీ వారి నిజమైన ప్రేమను చూసి చివరకు ఒప్పుకున్నారు. కొన్ని నెలల తర్వాత వాళ్ళ పెళ్లి రోజు వచ్చింది. పెళ్లి మండపంలో గౌరీ ఎర్ర చీరలో దేవతలా కనిపించింది. అర్జున్ ఆమెను చూసి నవ్వాడు. పెళ్లి అయిపోయాక అర్జున్ మెల్లగా చెప్పాడు, నువ్వు లేకపోతే నా జీవితం అసంపూర్ణం. గౌరీ నవ్వుతూ చెప్పింది, ప్రేమ నిజమైతే ఎన్ని పరీక్షలు వచ్చినా చివరకు గెలుస్తుంది.
ఆ రోజు వర్షం పడుతోంది. వాళ్ళు మొదటిసారి ప్రేమలో పడిన రోజులాగే. అర్జున్ గౌరి చేతిని పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. మన ప్రేమ కథ వర్షంతో మొదలైంది. ఇక జీవితాంతం కలిసి సాగాలి. గౌరి చిరునవ్వుతో అతని భుజంపై తలపెట్టింది. కొన్ని ప్రేమలు మాటల్లో మొదలవుతాయి, కొన్ని చూపుల్లో మొదలవుతాయి. కానీ గౌరీ అర్జున్ల ప్రేమ మాత్రం హృదయంలో మొదలై జీవితాంతం నిలిచిపోతుంది. ఇలాంటి స్టోరీస్ మీకు మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.